హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్కి వచ్చేసాం. అంటే మనం సేవింగ్స్ గురించి ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. సో ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్ నుంచే కనుక మనం పర్ఫెక్ట్గా సేవింగ్ ప్లాన్ చేసుకుంటే ట్యాక్స్లు చాలా మనం బెనిఫిట్ పొందొచ్చు. కానీ లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. జనవరి తర్వాత నుంచి ఎక్కువగా ఈ హడావుడి మొదలవుతూ ఉంటుంది. సో ఇన్సూరెన్సులు తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా ట్యాక్స్ బెనిఫిట్ కోసం చూడడం కానీ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో మీకున్న ఇంకొక బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్ అనమాట. ఓకే, ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే స్కీమ్. ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అంటారు. ఆల్రెడీ మీకు చాలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇన్సూరెన్స్లో మీరు సేవ్ చేయదలుచుకోలేదు. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ నడుస్తుంది. అలాగే మీకు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ కూడా నడుస్తుంది. ఇవన్నీ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ అనమాట. ఇది కూడా ఏటీసీ కింద మీకు పనిచేస్తుంది. దీనికి లాకింగ్ పీరియడ్ మినిమం 3 years ఉంటుంది. మీకు మిగిలిన సేవింగ్స్ అన్నిటి మీద మినిమం లాకింగ్ పీరియడ్ 5 years ఉంటే, తక్కువ లాకింగ్ పీరియడ్ ఉండేది ఈఎల్ఎస్ఎస్ సేవింగ్ స్కీమ్. అంటే ఇందులో మన మనీని ఈక్విటీలో పెడతారు. ఓకే, సో సాంప్రదాయబద్ధంగా వచ్చేదానికన్నా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువే వస్తుంది, బట్ ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఏటీసీలో నేషనల్ పెన్షన్ స్కీము, ఈపీఎఫ్, మీరు ఎంప్లాయ్ అయితే ఈపీఎఫ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, పీపీఎఫ్ ఇవన్నీ కలిపినా కానీ మీకు 1,50,000 అవ్వలేదు, 1 lakh అవుతుంది. అప్పుడు ఈ 50,000ని మీరు ఈఎల్ఎస్ఎస్ సేవింగ్ స్కీమ్లో గనక ఇన్వెస్ట్ చేసుకుంటే దాదాపుగా మీకు ఈ 1,50,000 ఏటీసీని మీరు ప్రాపర్గా వాడుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, అయితే ఒకవేళ మీరు ఎంప్లాయ్ కాదు, ఏదో బిజినెస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఇన్సూరెన్స్లు కట్టారు, మీకు పీఎఫ్ లేదు, ఇలాంటప్పుడు మీరు ఈపీఎఫ్, నేషనల్ పెన్షన్ స్కీము ఎట్ ద సేమ్ టైం అవి రెండు అయిపోయాక కూడా మీకు ఇంకా బ్యాలెన్స్ ఉంటాయి 1,50,000 సేవింగ్కి, అప్పుడు మీరు ఈఎల్ఎస్ఎస్ సేవింగ్ స్కీమ్ని ఎంచుకోవచ్చు. దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ 3 సంవత్సరాలు మీరు కంటిన్యూగా లాకింగ్ పీరియడ్ పెడితేనే మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇందులో గ్రోత్, డివిడెంట్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో ఒకవేళ డివిడెంట్ వస్తే ఆ డివిడెంట్ని మళ్ళీ అందులోనే ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆల్రెడీ జనవరికి వచ్చేసాము. ఉన్న ఇన్సూరెన్సులు కాకుండా కొత్త ఇన్సూరెన్సుల గురించి ఆలోచించే బదులు మీరు ఇలాంటి వాటికి కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మీ పోర్ట్ఫోలియోలో సేవింగ్స్ని ఒక డిఫరెంట్ కేటగిరీలో తీసుకెళ్ళొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు.